మౌన పోరాటం. టిఫిన్ ఎలా ఉంది నాన్న? అమ్మ చేతి వంట ఎట్లుందని అడగకూడదు, ఎంత తింటావని అడగాలి. టిఫిన్ చాలా బాగుందమ్మా. అయ్యో, డేవిడ్ చెప్పు, కాదని చెప్పు. నిజాన్ని అబద్ధం చేయలేం సార్. ద్వారకే మీ కొడుకు. దుర్గా గారి కడుపున పుట్టిన వాడే ద్వారక. వినడానికి ఇబ్బందిగా ఉన్నా ఒప్పుకోక తప్పదు సార్. మయూరి, అమ్మని నేను కాలేజ్ దగ్గర డ్రాప్ చేస్తానులే. ఈవినింగ్ కూడా నేనే ఇంటి దగ్గర డ్రాప్ చేస్తా. అలాగే వస్తానరా. ఎవ్రీథింగ్ ఈస్ రెడీ. త్వరలో షూట్ స్టార్ట్ చేస్తున్నాను. విత్ ఇన్ 2 weeks లో ఐ విల్ సెండ్ యూ పైలట్ ఎపిసోడ్స్. థ్యాంక్ యూ సో మచ్. ఏంటలా చూస్తున్నారు? మీ చూపులకి అర్థమేంటి? అబద్ధాలు చెప్తున్నానన్నా? జరగందని అందంగా చెప్పేదాన్ని ఫిక్షన్ అంటారు. నువ్వు ఆ విషయంలో తోపువే. ఎంకరేజ్ చేయవే. బీ పాజిటివ్. ప్లాన్ ఏ వర్కౌట్ కాకపోతే ప్లాన్ బి ఉంది. ప్లాన్ ఏ వదిలేసే, అది జరగదు. ప్లాన్ బి కి డైరెక్ట్ గా వెళ్ళిపోదాం. అంతేనా? అంతే, టైం లేదు. 2 days లో పైలట్స్ ఇవ్వాలి. ఓకే, అయితే ప్లాన్ బి ఏంటంటే నీ లవర్ చారి మనకి ఇన్వెస్టిగేషన్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాడు. మనం ఫీమేల్ షెర్లాక్ లా. వాడెవడు? బ్రిటిష్ డిటెక్టివ్. ఓహో, నెక్స్ట్ అలా డిటెక్టివ్ లాగా ద్వారకా కంటే ముందే అతని కేసులు నేను డీల్ చేస్తూ ఆధారాలు సేకరిస్తూ ద్వారకాని లొంగ తీసుకుంటాను. దాంతో ఒక్క సీజన్ ఏంటి 10 సీజన్ల వెబ్ సిరీస్ చేయొచ్చు. జేమ్స్ బాండ్ సినిమాల్లాగా తీస్తూనే ఉండొచ్చు. అవును, తీయొచ్చు. నువ్వు బతుకుంటే. అదేంటమ్మా అంత మాటన్నా? మరి కాకపోతే ఏంటి? ద్వారక ఏమన్నా కోళ్లు గొర్రెలు తప్పిపోతే వెతికి పడుకునే కేసులు ఏమన్నా చూస్తాడనుకున్నావా? మాఫియాలు, మర్డర్లు, వాటిలోకి వెళ్ళి కెమెరా పెట్టడం అంటే చెవులో ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నంత ఈజీ ఏం కాదు. మా నాన్నకి నేను ఒక్కనే కొడుకుని. వస్తానమ్మా. ప్రాణాలు పోతాయంటున్నారు. నీకేమన్నా అయితే మేం బతకగలవా? వద్దు తల్లి, ఏదో ఒకటి చేద్దాం కానీ ఈ పని కాపేయమ్మా. మా అమ్మా నాన్నల గుర్తుల్ని కాపాడుకోవడంలో చనిపోయినా నేను బతికినట్టే.
నా కళ్ళ ముందే అవి దూరం అయితే బతికినా నేను చచ్చినట్టే. అసలు దీనంతటికి కారణం ఆ పాపిష్టి దుర్గే. దానివల్లే నా బిడ్డ చచ్చిపోయింది. వాళ్లే బతుకుంటే ఈ చేతగాని ముసలాడు అప్పులు చేసి ఈ పసిదాని మీద ఇంత బరువు నెత్తిన పెట్టేవాడే కాదు. ఇప్పుడు ఈ పసిబిడ్డకి ఏమైనా అయితే అది చూసి భరించే ఓపిక ఈ ముసలి ప్రాణానికి లేదు. అంతకంటే ముందు నా ఊపిరి తీసేయి దేవుడా, తీసేయి. అయ్యో ఏమండి, ఏంటండి ఈ మాటలు? టిఫిన్ ఎలా ఉంది నాన్న? అమ్మ చేతి వంట ఎట్లుందని అడగకూడదు, ఎంత తింటావని అడగాలి. ఇప్పటికైనా కన్ఫర్మ్ అయిందా సార్? అలా అనకు డేవిడ్. వాడు దుర్గా కొడుకంటేనే నా మనసు అంగీకరించట్లేదు. కాదన్నా అవునన్నా నిజాన్ని మార్చలేం కదా సార్. అంటే ఏంటి డేవిడ్? వాడిని చంపాలని వచ్చిన నేను ఇప్పుడు వాడే నా కొడుకని ఈ ప్రపంచానికి పరిచయం చేయాలా? వేరే ఆప్షన్ ఉందా సార్? వాడు నాది చీకటి సామ్రాజ్యమని, ఆ సామ్రాజ్యాన్ని కూకటి వేళ్లతో కూల్చేస్తానని నాతో ఛాలెంజ్ చేశాడు డేవిడ్. ఇప్పుడు వాడినే నా సామ్రాజ్యానికి వారసుడని ఎలా ప్రకటించాలి డేవిడ్? ఊహించుకుంటేనే చచ్చిపోవాలనిపిస్తుంది డేవిడ్. కొన్ని కలలు నెరవేరాలంటే కొన్ని కష్టాలు భరించాలి సార్. కానీ నా కళ నా శత్రువుతో ముడిపడి ఉండడం అనేది నా దురదృష్టం డేవిడ్, నా దురదృష్టం. మీరీ పొజిషన్కి రావడానికి పడ్డ కష్టం ముందు ఇది ఒక కష్టమేనా సార్? ఇప్పటిదాకా తొక్కుకుంటూ పైకి రావడమే తెలుసు, ఇక మొక్కుకుంటూ ముందుకెళ్లడం నేర్చుకోండి. మన పని జరిగేంత వరకు సార్. డేవిడ్, వాణ్ణి ఆ దుర్గ కొడుకు అనడం తప్ప నా కొడుకు నా రక్తం పంచుకు పుట్టాడని కూడా అనలేని వాణ్ణి ఇప్పుడు వాడి చుట్టూ తిరగాలంటే ప్రపంచం మీ చుట్టూ తిరగాలంటే ఇక మీరు మీ కొడుకు చుట్టూ తిరగాలి సార్. మా చిన్న బాస్ని అట్రాక్ట్ చేయాలి సార్. చిన్న బాసా? మీరెంత ఆశ్చర్యపోయినా ద్వారకే మా చిన్న బాస్ సార్. ఇది మన అవసరం మాత్రమే కాదు, అనివార్యం కూడా. చేద్దాం, అట్రాక్ట్ చేద్దాం డేవిడ్. నా ఆశ, నా కళ, నా గోల్ వీటన్నిటికన్నా నాకు ఏది ముఖ్యం కాదు. నేను నెంబర్ 1 గా ఉండడానికి తేనె పట్టును కూడా ముద్దు పెట్టుకుంటాను. శత్రువుతో కూడా చేయి కలుపుతాను. దట్స్ ద స్పిరిట్ సార్. ఎంత కష్టమైనా వాణ్ణి నా దారిలోకి తెచ్చుకుంటాను. నా కొడుకుని నాకు కావలసినట్టుగా వాడుకుంటాను. ₹8 నో ప్రాబ్లం, ఉంచుకో. హలో, వెళ్ళరా. కష్టపడ్డానికి అడుక్కు తినడానికి చాలా తేడా ఉంటుంది భయ్యా. అలాగే ఔదార్యం చూపడానికి భిక్ష వేయడానికి తేడా ఉంటుంది. నేను భిక్షగాన్ని కాదు. ఇప్పుడు నువ్వు చూపించిన జాలి కూడా నీకు బాగా బలిసి ఎదుటివాడి మీద ప్రేమతో కాదు, చిన్నతనంతో వేసిన భిక్షలాగా ఉంది. ఏం మాట్లాడుతున్నావో అర్థం కావడం లేదు, కానీ నీకు బలుపు ఎక్కువని అర్థమవుతుంది. పాపమని జాలి చూపిస్తుంటే నీకంటే ఎక్కువ బలుపుందిరా నాకు. నీకు రావాల్సింది ₹8. ఇంకా ₹2 భిక్షం పడేస్తున్నా. పండగ చేసుకో.
తప్పకుండా ఒకరోజు ఈ స్థాయికి చేరుకుంటావు. నీ లైఫ్ ఒక రేంజ్లో ఉండబోతుంది. కార్లు, డబ్బు, బంగ్లాలు అన్నీ నీ కాళ్ళ కిందకొస్తాయి. బతికితే అలా బతకాలి. ఇది కాదురా నువ్వు. నీ జీవితం ఇది కాదు. కొన్ని లక్షలు కావాలి నీకు, అంతే. ఆ తర్వాత టోర్నీల్లో నీ పంచి పవర్ కోట్లు కోట్లు తెచ్చిపెడుతుంది. ఇలా ఎన్ని డెలివరీలు చేస్తే నీకు ఆ లక్షలు వస్తాయి. ఇంతలో నువ్వు వీక్ అయిపోతావు. ఈ వృధా పోయే త్యాగాలు ఎవరి కోసం? వద్దురా, వద్దు. ఇది చాలు. దోపిడీలు, దొంగతనాలు చేయక్కర్లేదు. నచ్చింది ఏం చేసినా చాలు. చేసేరా మురారి. హలో, ఆర్డర్ నెంబర్ 18565. జస్ట్ వెయిట్ మేడం. మీ ఆర్డర్కు మా దగ్గరున్న వివరాల ప్రకారం డాజ్లర్, ఐబ్రో పెన్సిల్, నెయిల్ పాలిష్, చాలు. అదే మా ఆర్డర్. దానికి 2 యాడ్ చేయాలి. చెప్పండి మేడం. స్ట్రాబెర్రీ ఫ్లేవర్ లిప్ బామ్. చూడడానికి కొరికేయాలనిపించి నా బుగ్గలకి రోజ్ కలర్. ఇది లిస్ట్. వచ్చేయమ్మా 10 నిమిషాల్లో. మేడం, మీరు చెప్పిన లిస్టు షాప్ వాడికి చెప్పడానికి 10 నిమిషాలు పడుతుంది. బిల్లు మాత్రం తిప్పి కొడితే 300 మాత్రమే. నువ్వు తిప్పి కొడితే 300 డైలాగ్కి నేను తిప్పకుండానే చిన్న నెగటివ్ ఫీడ్బ్యాక్ మెసేజ్ కొడితే నీకెంతొస్తుందమ్మా ఇన్సెంటివ్? ఏమీ రాదు మేడం. మాలాంటి వాళ్ళ కడుపులు కొట్టిన ఉసురు మాత్రం వస్తుంది మేడం. ఆ ఉసురు కొసురు నాకెందుకమ్మా? సరే, క్షమించేశాను. తొందరగా వచ్చేయమ్మా. తమరి 42 సైజు హృదయానికి ధన్యవాదాలు మేడం. ఏయ్, ఏమంటున్నావు? అదే మేడం, ఇందాక నా హృదయం 42 సైజ్ అని బీప్ బీప్ అన్నారు కదా, దానికి థ్యాంక్స్ చెప్తున్నాను మేడం. రసికుడివి, రా చెప్తాను. ఓయమ్మో, ఇదేదో డేంజర్ కేసులా ఉందే. అమ్మో, గుమ్మం దగ్గరే పడేసి రేటింగ్ 0 ఇచ్చినా పర్లేదు, పారిపోవాలి. మేడం, ఈ ఆర్డర్ మీ గేట్ దగ్గర పెట్టేసి వెళ్తాను మేడం. బిల్లు ఫోన్ ద్వారా చేయండి. ఓకే మేడం. ఐటమ్స్ అన్ని బ్యాగ్ లో పెట్టానని చెప్పి డబ్బులు మాత్రం ఫుల్ గా తీసేసుకుంటున్నావా? నేను అలాంటి కాదు మేడం. మేము అలాంటోళ్ళమే. పద, హే, లోపలికి పద. మేడం మేడం రా, మేడం, ఎక్కడికి? పద. మేడం, లిప్స్టిక్ కోసం ఆట మొత్తం కంపు చేసావు కదే. అంటే స్ట్రాబెర్రీ మై ఫేవరెట్. అది ఎంగిల్ చేస్తే నేను వాడనే. ఏంటే వెధవేషాలు వేస్తున్నావా? ఆర్డర్ అని చెప్పి నాతో ఆడుకుంటున్నావా? నిన్ను డెలివరీ బాయ్ అఘాయిత్యం, అరాచకం. అయ్యో, ఏంటండి ఇది? ప్లీజ్ అండి, డెలివరీ తీసుకుని నాకు డబ్బులు ఇస్తే నేను వెళ్ళిపోతాను. డబ్బులు ఇవ్వకపోయినా పర్లేదండి, ప్లీజ్ అండి, బ్యాట్ చేయకండి. సరే సరే సరే, ఇక చాలేవే.
ఏదో మా వాడి క్యారెక్టర్ కి టెస్ట్ పెట్టా. ఓకే, పాస్. టెస్టా? అంటే ఈ మధ్య ఏదేదో వింటున్నాము, డెలివరీ బాయ్స్ ని ఏదేదో చేస్తున్నారని. నువ్వున్నావే, హీరోలా ఉంటావు కదా బావా, మరి నేను చెక్ చేసుకోవద్దా? డబ్బులిస్తాను. వద్దన్నానా? నా లిప్స్టిక్ వదిలే, వాళ్ళకి తెచ్చిన దానికన్నా బిల్ తీసుకో, మనకెందుకు నష్టం బావా? ఏయ్, డబ్బులివ్వండి. వద్దులేండి మేడం, మీవి మరీ చిల్లర బతుకుల్లా ఉన్నాయి. ఏంటన్నా? ఆహా, అదే మేడం, మరీ చిల్లరగా ఉన్నట్టుంది, ఉంచేయండి. తీసుకో. నువ్వు నీ మరదలు ముందిక్కడి నుంచి బయటకెళ్ళండి. మనల్ని అవమానించడానికి ఇదంతా చేశారే. పద. బావా, నువ్వేం ఫీల్ అవ్వకు బావా, వేస్ట్ మొహాలు. జస్ట్ కాలేజ్ లో హాయ్ అంటే హాయ్ అనుకునే ఫ్రెండ్స్ అంతే. నువ్వు డిస్టింక్షన్ క్యారెక్టర్ టెస్ట్ లో పాస్ అయిపోయావు, అది చాలు. ఈ మొహాలతో క్యారెక్టర్ టెస్ట్ చేయిస్తే రోడ్డు మీద ముష్టోడు కూడా 100కు 100 మార్కులు తెచ్చుకుంటాడు. అంటే నెక్స్ట్ టెస్ట్ కి కొంచెం సరైన ఫిగర్లను పెట్టు, నాకు కలిసి వస్తుంది. రే బావా, నేను కూడా ఇంటికి వస్తాను. బస్సుకు రావడానికి కూడా డబ్బులు లేవు. ఏం కావాలి? సార్, ఇన్వెస్టిగేషన్ కోసం స్పెషల్ పర్మిషనా? అది డ్రై ఐస్ ఫ్యాక్టరీ చెకింగా? నాకేం అర్థం కావడం లేదు సార్. అరే, టోటల్ పోలీసులకి అర్థం కాక మా సాన్ పిలిపించారు. తీ గా ప్రొడక్షన్ ఫైల్స్, సప్లై ఫైల్స్, గా అకౌంట్స్ అన్ని బయటకు తీ. చూడు మేనేజర్. హరి సార్. ఓకే హరి. అవి గుర్తుపట్టగలవా? గుర్తుపట్టడానికి ఉంది సార్. మా ఫ్యాక్టరీ డ్రై ఐస్ సప్లై చేసేప్పుడు ఆ సప్లై ఉండే కేబుల్ పేపర్స్ ఇవి కదా. ఫిబ్రవరి 25న ఓ పెద్ద రాబరీ కేసులా మీ కంపెనీ డ్రై ఐస్ ఓ 4 టన్నుల వరకు యూజ్ చేసిరు. 4 టన్నులా? అవు, 4 టన్నులే.
అంత సరుకు ఎవరికి సప్లై చేసిర్రు? రికార్డులో ఆ వివరాలు ఏవి మ్యాచ్ అయితే లేవు. కానీ ఇది ఎలా సాధ్యం? బాబాయ్ ఏంటక్కడ ఏం జరుగుతుంది? ఎవరు వాళ్ళు? ఏమో తెలీదు. వచ్చి పనుందనే గన్ను చూపించి ఏదేదో వెతుకుతున్నారు. అయినా మనకెందుకు, నేను వెళ్తానా. సార్ ఇప్పటి వరకు ఇంత పెద్ద ఆర్డర్ ఒక్క రోజులో ఎవరికీ సప్లై చేయలేదు సార్. కాకపోతే ఈ బిల్స్ లేబుల్స్ మా ఫ్యాక్టరీవే. అయితే ఒక్కరోజు కాదు సార్, దాదాపు 15 రోజుల బిల్లులు. కావాలంటే చూడండి సార్. ఇప్పుడు ఆ ఎవరో తెలియదు గాని నా కొడుకుతో గొడవ పడుతున్నాడు. ఇప్పుడు నేను వెళ్లి వాడి తుక్కు రేగొట్టి నా కొడుకు దృష్టిలో ఇంప్రెషన్ సంపాదిస్తాను, దగ్గరవుతాను. ద్వారకాకు అవసరం లేదు సార్. మీరు మరీ చీప్గా సింపుల్గా ఆలోచిస్తున్నారు. చూడండి,